రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హైకోర్టుకు వర్సిటీ భూముల కేటాయింపును నిరసిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పరీక్షకు వెళ్తున్న సెకండ్ ఇయర్ విద్యార్థులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంపై తీవ్ర ఆగ్రహానికి గురైన స్టూడెంట్స్ ప్రొఫెసర్లను బయటకు పంపించి వేసి విశ్వవిద్యాలయానికి తాళాలు వేశారు. అయితే యూనివర్సిటీ భూమిని హైకోర్టుకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దంటూ ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తల పట్ల పోలీసులు అనుమానుషంగా ప్రవర్తించారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. ఇక తాజాగా మరోసారి యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. జీవో 55 రద్దు చేసేంత వరకు పరీక్షలు నిర్వహించవద్దని విద్యార్థి సంఘాల నాయకులు యూనివర్సిటీ సిబ్బందిని హెచ్చరించారు. ప్రొఫెసర్లను బయటికి పంపించిన విద్యార్థి సంఘాల నాయకులు అనంతరం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సీఎం వ్యవహారం విద్యార్థులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన కుమారి యాంటీ సమస్య పట్టించుకుంటారు కానీ తమ సమస్యని మాత్రం పట్టించుకోరా అంటూ విద్యార్థులు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. శ్రీజా అన్న, పిహెచ్డి ఫైనల్ ఇయర్. నేను ఇక్కడ 25 రోజుల నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తున్నామన్నా. ఒక రోజులో ఏదో ఇష్యూ అయిపోయి ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకున్న ఒక ఆవిడ, కుమారి ఆంటీ ఎవరో ఆవిడ పేరు, ఆవిడదేదో ఇష్యూ అయితే స్పందించిన ప్రభుత్వం ఇంతమంది స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీ మొత్తం అల్లాడుతున్నామన్నా. మా స్టూడెంట్స్ ఇంతమంది అల్లాడుతుంటే ఎందుకు స్పందించట్లేదన్నా? మేము గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు. గత ప్రభుత్వం అక్రమాలు ఆగడాలు చేస్తున్నప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళే కదన్నా స్టూడెంట్స్ కి న్యాయం కోసం కొట్లాడిరు. మీరు అక్రమ కట్టడాలు ఎట్లా కడతారు, అది ఎట్లా కడతారు, స్టూడెంట్స్ కి అన్యాయం జరిగితే మీరు కొట్లాడిన వాళ్ళు మీరు గవర్నమెంట్ లోకి పోయిరు. ఇప్పుడు మా గొంతు మీకు ఎందుకు వినబడతలేరని అడుగుతున్నాం. మా బాధ మీరు ఎందుకు చూస్తలేరని అడుగుతున్నాం. అక్రమ కట్టడాలు, గత ప్రభుత్వం కట్టిన అక్రమ కట్టడాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మా యూనివర్సిటీ దరిదాపులకు ఏది రావద్దు. మీరు బయట ఏమైనా వేసుకోండి, మేము హైకోర్టు కట్టొద్దంటే ఏం కట్టుకోండి. మా యూనివర్సిటీ దరిదాపులకు ఏది రావద్దు. మా చదువులు మమ్మల్ని చదువుకోండి అని అడుగుతున్నాం. రేపు మేము రైతాంగానికి సేవలు చేయాలా వద్దా? రైతులకు అండగా నిలిచే ప్రభుత్వమా కాదా ఇది? మేము కూడా ఓట్లేసినాం కాంగ్రెస్ గవర్నమెంట్. మాకు హక్కు లేదా? అడిగే హక్కు లేదా మాకు? ఈ రోజు మా యూనివర్సిటీ ఆఫీసర్లు వెళ్ళి గవర్నమెంట్ కి సంతకాలు పెట్టి మా ల్యాండ్స్ అన్ని ఇచ్చేస్తున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న. అది ఆగాలి, ఎట్టి పైసలు ఆగాలి. మా బోర్డు మెంబర్ల సంతకం పర్మిషన్ కానీ లేకపోతే యూనివర్సిటీ ఆఫీసర్ల పర్మిషన్ కానీ లేకుండా గవర్నమెంట్ డైరెక్ట్ జీవో జారీ చేసిందని ఇన్ని రోజులు అందరు చెప్పారు. మాకు మా చేతులు ఏం లేదు, మా చేతులు ఏం లేదు అన్నారు. ఇప్పుడు వీళ్ళే సంతకాలు పెట్టి ఇచ్చేస్తురంట. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది, నిజమావదో మాకు తెలియదు. మాకు మా ల్యాండ్స్ పోవద్దు. వాళ్ళు మా యూనివర్సిటీ ఆఫీసర్లు అయినా, మా ప్రొఫెసర్లు అయినా, నాన్ టీచింగ్ స్టాఫ్ అయినా, కల్పిట్స్ ఎవరైనా రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి, అందరు రాజీనామా చేయాలి. మా విద్యార్థులకు